నాకు మంగళం పాడగలిగిన దేవుడు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు కూడా. తొందరపడి పకీరు నిద్రించకు, చెడిపోగలవు సుమా, నువ్వు చెడిపోగలవు. నీ ప్రాణ రహస్యం నాతో చెప్పిన సంగతి మర్చిపోయావా? జాగ్రత్త! ఏ నిమిషాన సంఘ హృదయంలో కార్చెచ్చు చెల్లరేగుతుందో ఆ నిమిషాన్ని నీ జీవితం ఆఖరు. నువ్వు ఈ స్థితికి వస్తావనుకుని ఉంటే ఎప్పుడు నా మాయా మందిరంలో రాళ్లలో ఒక రాయిలా చేసి వేసి ఉండేవాడిని. నా భూతాల నోటికి ఒక్కొక్క మాంసఖండరంగా కొట్టివేసి ఉండేవాడిని. అయినా మించిపోయింది లేదు సంగ. నా ప్రాణాలు అంత సులభంగా దొరకవు, దానికి కొన్ని కోట్ల ప్రాణాలు బలి కావాలి. ఎరుగుదువా? అన్నీ నేను ఎరుగుదను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాక్షసత్వాన్ని విడిచి సంగుకు దాసుడు వైపు. జగన్మోహిని సంగు నీ చేతులలో మల్లెపువ్వు అయిపోతుంది పకీర్, మల్లెపువ్వు అయిపోతుంది. అదుందా? భువనమోహన పకీర్, భువనమోహన రమణీయ మూర్తి సంగునర్ధించి చేతులు చాపెదేని తీయ తీయని కౌగిలితే నెలదో పకీర్, తీయ తీయని కౌగిలితే నెలదో హాయి పకీర్ హాయి ఓలలాడి పగలదు రమ్మోయి ప్రియుడా. వచ్చానురా వచ్చానురా
నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. అవునన్నమాట. పేచీదాన, ఎన్ని దినాలు నిన్ను నా పాదదాసిగా దగ్గరకు చేర్చి దయతలిచాను కానీ నీ సౌందర్యానికి సమ్మోహితున్నాయి కాదు. నిజంగా పకీరు కావాలనుకుంటే లక్షలాది అందాల చందమామల పకీరు పాదాల దగ్గర హంసల్లాగా తారట్లాడుతుంటారు. ఏం చూపించమంటావా? చూపిస్తావా? నీకంటే కోటి మణుల సౌందర్య రాశిని చూపించు. కాపాలి ప్రపంచంలో అందగత్తెలలో ఒక అందగత్తెను చూపించు. మన టీం